భారతీయ జనతా పార్టీని రంగంపేట మండలంలో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రంగంపేట గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన మండల బైరక్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలను కేంద్ర ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ బీజేపీని బలోపేతం చేయడంలో తమ వంతు కృషి చేయాలన్నారు. అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే మనలో మనమే పరిష్కరించుకోవాలని సూచించారు. మోదీ సుపరిపాలనను ప్రజలకు వివరించడంతో పాటు బీజేపీ సంఖ్యాబలంను పెంచాలన్నారు. ముందుగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. రంగంపేట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఎంఎస్ ఆర్కే రాజు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మండవిల్లి గుప్తా, సీనియర్ బీజేపీ నాయకులు ఉండవిల్లి మాణిక్యం, ఉపాధ్యక్షులు తోట సూర్యభాస్కర్ రావు, జనరల్ సెక్రటరీలో సింగన సత్యబాబు, బచ్చెల విజయ్, గణేష్, మండల వ్యాప్తంగా గ్రామ బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఆర్యవైశ్య సంఘ నాయకులు మండవిల్లి రాజా, గల్ల నారాయణరావు, ఉప్పలరాజు తదితరులు ఎంపీ దగ్గుబాటుకి బాబు ప్రధానికి పిలిచాను. నమస్కారం అండి. నా పేరు పికి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు మన గౌరవ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భాస్కర్ గారు, రంగంపేట మండల బీజేపీ ఉపాధ్యక్షులు భాస్కర్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మండల సమావేశం జరిగింది. ఈ మండల సమావేశాన్ని మనం బైటెక్ అంటాము. అంటే పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా కార్యకర్తల యొక్క ఇబ్బందులను, సమస్యలను నేరుగా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు తెలుసుకునే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలను కూడా ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా పార్టీ దృష్టికి కూడా తీసుకువచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ యొక్క అంటే ఈ మండలంలో రంగంపేట మండలంలో ఉన్నటువంటి మండల కమిటీ సభ్యులు, శక్తి కేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి, అదేవిధంగా ప్రజా సమస్యల గురించి, పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా పార్టీని అభివృద్ధి చేయడానికి ఎక్కడైతే స్కోప్ ఉందో అలాంటి అంశాలను కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఎంపీ గారు ప్రస్తావిస్తూ భవిష్యత్తులో పార్టీని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యలను కూడా జనతా వారధి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జనతా వారధి సమక్షంలో ప్రజా సమస్యలను మనం పరిష్కరించాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలన్నింటినీ తీసుకొని వెళ్ళి వారి ఆధ్వర్యంలో కూడా సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారు సూచించడం జరిగింది. రాబోయే ఒక నెలన్నర రోజుల్లోనే రంగంపేటలో భారతీయ జనతా పార్టీలో ఏవైతే శక్తి కేంద్ర ప్రముఖులు, శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీలు ఏవైతే ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నావో వాటన్నిటిని కూడా పూర్తి చేసి ఈ 45 రోజుల్లో పార్టీని సంస్థాగతంగా
విజయపదంలోకి తీసుకొని రావాలని చెప్పి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు ఈ రంగంపేటలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరినీ కలుపుకొని రంగంపేటలో పార్టీని మరింత అభివృద్ధి చేసే విధంగా రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మందిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేటట్లు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.